ఎందుకు కొత్తది పగిలిపోయిందో ఏమో అర్థం కాలేదు. చూడండి కూర మొత్తం కింద పడిపోయింది, నోటికాడ కూర కింద పడిపోయింది, భలే బాధ. నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాం. అదేంటంటే మా వాగులో మంచి కొండ చికెన్ అయితే తయారు చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే రవితేజ్ అన్న పుట్టినరోజు ఉంది, హీరో రవితేజ్ అన్న పుట్టినరోజు ఈరోజు. అలాగే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళ కోసం కూడా స్పెషల్గా తయారు చేస్తున్నాం. సో ఈరోజు కొండ చికెన్ అయితే తయారు చేస్తాం. ఎట్లా తయారు చేస్తామో చూద్దానండి. ఫస్ట్ అయితే ఈ కోళ్ళని శుద్ధంగా క్లీన్ చేసుకుందాం. కొండ చికెన్ కోసమే 2 కొండలు అయితే కొనుక్కొని వచ్చుకున్నాం. ఒక్కొక్క కొండ మాకు 50 రూపాయలు పడింది. మీ దగ్గర కొండలు ఎంత ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా నారాయణ ఆ కొండలను నీట్గా శుద్ధంగా అడుగుతున్నాడు. ఫస్ట్ ఒకటి అడుగుదాం. ఈ అన్న వాళ్ళందరూ మన గెస్ట్లు ఈరోజు. సో ఈ అన్నాల కోసం, ఈ అన్న మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్. సో ఈ అన్నాల కోసం మనం ఈరోజు మా వాగులోకి తీసుకొచ్చి కొండ చికెన్ అయితే తయారు చేస్తున్నాం. అన్న వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారంట చాలా రోజుల నుంచి, అందుకని తీసుకొచ్చాను. సో హాయ్ చెప్పండి అన్న. హాయ్. మా తమ్ముడు నందుగడ పోయి శుద్ధంగా కోళ్ళు అయితే కడుక్కొని తీసుకొని వచ్చిండ్రు. వీటిని ముక్కలు కొట్టేస్తారు. ఇప్పుడు ముక్కలు అయితే కొట్టేసుకుందాం. కోళ్ళు ఎత్తుకుని ఎడకి ఎందుకు వచ్చినామంటే చూడండి లొకేషన్ ఎంత బాగుందో, చుట్టూ ఫ్రెష్ వాటర్. చూడండి వాటర్ ఎంత నీట్గా ఉండో. సో ఒక 4-5 నెలల ముందు మొత్తం ఎండిపోయింది. వానలు పడడం వల్ల ఫుల్గా నిండిపోయింది వాగు అయితే మాది. ఈ వాగులోనే మేమంతా ఈత నేర్చుకుంది కూడా, రక్తాలు చిందించింది కూడా ఏడే. సో అందుకని ఇక్కడికి వచ్చాం. లొకేషన్ బాగుంటుందని. మావాడైతే కొడతా ఉండు. చికెన్ కొడుతుంటే మా నందుగాడ వాళ్ళు అయితే మంట వేయడానికి పోతుండ్రు. మా భాస్కర్ అన్న చెట్టుకుంటూ గూడు తీసి మంట వేస్తుంది. చూడండి ఏంది పదే. ఓ ఏంది గూడు తీసినవా? పాపం వా చెట్టు కూడా ఉన్నాయి దాంట్లో ఏమన్నా. ఏందిరా నన్ను ఇంత కష్టపడుతున్నావా? ఒరే మంటేరా, దా గూడేరా పాపము. దాన్ని లేరా, పిల్లలు కూడా చేసుకుని వెళ్ళిపోయింది. కానీ గుడ్లు ఏం లేవు కానీ మంటాయి. ఒరే అడుగు ఏదైనా పని చేయొచ్చు కదా, గుండెకాయలు కాల్చుకుంటున్నావు ఇక్కడ. మా తమ్ముడు విడిపెట్టి చికెన్ మొత్తం కొట్టడం అయిపోయింది. నీట్గా కడుగుతున్నాడు. చికెన్ నీళ్ళల్లో వేసుకోవాలి. వేసుకోగడుగు. ఎన్ని కిలోలు పడి ఉంటుంది 2 కోళ్ళు కలిసి? 2.5 పైన పడి ఉంటాయా? ముక్కలు మంచిగా కుట్టాంరా చిన్న చిన్నగా. ఊరు రామాకండి. ఒరే ఏంద్రా నందు అంత నల్లంగా కాల్చుకున్నావా? నువ్వే కాలేదు అని బొగ్గులేని నీ పాసుకోవాలా. భలే పిల్లోడిరా నువ్వా. మాకు ఒకటన్నా ఇస్తావా? ఇవా అడుగు ఇచ్చేదా? వాడు చూడండి అయ్యా నాయన, నువ్వు ఒక్కడే తింటే కడుపు నొప్పి చేస్తుంది నీకు. చికెన్ అయితే మా తమ్ముడు శుద్ధంగా కొట్టి నీటికి కడిగి నా చేతిలో పెట్టిండు. ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాం. 2 కిలోలు చికెను, 1 రొంత కొత్తిమీర, 1 రొంత పుదీనా, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, 1 రొంత పసుపు, 1 రొంత ఉప్పు, ఇంట్లో దంచుకున్న అల్లం పేస్టు, 3 నిమ్మకాయలు పిండుకుందాం. చికెన్ అయితే బాగా కలుపుకున్నా. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, 1 రొంత ఇంటికాడ తెచ్చుకున్న నూనె, కుండ చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కుండలో కుక్ చేసుకుందాం. ఈ కొండ గాలి ఆడకుండా అరిటకైతే పెట్టుకోవాలా. ఇట్ట సెట్ అయిపోయింది, బాగా సెట్ అయిపోయింది. 2 కుండల్లో చికెన్ అయితే కుక్ చేసుకున్నాం. మూత కూడా టైట్గా పెట్టేసుకుందాం. వీటిని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి ఇప్పుడు మంట వేయాలా. పొయ్యి మంట వేసుకుందాం. మనం మంట వేసుకునే ముందు పొయ్యి గడ్డలు అయితే రెడీ చేసుకోవాలా.
నేను దొవితే ఈ అన్న పైన వచ్చి గీకిండు. ఒరే అబద్ధాలు చెప్పాకరా నందు నువ్వా చా నీలా గదిలేనా ఈడు ఈరోజు కాలేజీ పోవాలా, కాలేజీకి ఎగ్గొట్టాలని ఇంకేడ పొయ్యి గట్ల కాడ కూర్చొని నేను నైట్ ఎంతైనా నీ మొహం పోద్దు. లేదమ్మా. నువ్వు చిన్న పొయ్యి గట్ట దౌరా అంటే చూడు పైన గీకిండు గొర్రె గీకినట్టు. నువ్వు చేసి నామే చెప్తే ఈ అన్న నా మాటలు అమ్మగడ్డి చూడు. నేను ఎంతలో వద్దానా పొయ్యి గట్ట లోడుకుంటే మంట బాగా వెలుగుద్ది, కొండకు బాగా తగులుతుంది మంట. కొండ ఒకసారి చెక్ చేయాలి, ఇది పట్టద్దంటవా? సరిపోయిందే మంట వేసుకున్నాడు. కొండ ఎందుకు గలబెట్టేదా? సరిపోయింది దీంట్లోనా? ఓకే సరిపోయిందిలే, బాగుందిలే వెళ్ళడానికి కూడా. మనం ఎక్కడైనా పొలాల్లో వంట చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఏడ కర్రలు దుగ్గు ధూళి అన్నీ దొరుకుతాయి. చూడండి ఏడ ఏ చెట్టు ఉంది, ఏ చెట్టుకుని ఏం చేసిన ఏ చెట్టు గుచ్చుకుంటుంది. ఊరి 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 ఏంది కర్ర పొలాలు ఎవరా వెలిగమ్మా నందకుమార్ నీ చేతులతోటి శుతి మెత్తం చేతులతో దీనికి వెలిగిరా, దీనికి వెలిగిరాదా? గత కథ ఎత్తుకుంటుంది అది. అది దాని మీద పెట్టి ఆరిపోయా. నీకు శాత కదలేరప్ప, నీలా కదా నీ మంట నీ మొహం. మంట వేసి ఒక పల్ల వెలిగి లేవులేనా ఒరే అగరా ఒరే తగలబెట్టా. ఒరే నందు కాలద్దు అది. ఓ బ్రో ఏం చేస్తుందో తెడ్డా కాదురా, ఈత తెచ్చుకుంటే ఏమైంది అంటావు? ఈతది సాహసం చేయాలి, తెడ్డు కొట్టాలంటే తెచ్చుకుంటే ఏమైందని కూర చెప్తే సరిపోద్దా? భలే తెడ్డు బ్రో ఇదే. ఏదేంటి చూడండి ఫ్రెండ్స్, తెడ్డు గారు గెంటి కొండలు కలిపి కానీ గెంటి తయారు చేసి మా వాళ్ళు. ఇలాంటి కర్రలే కర్ర బయట తీరా, బయట పెట్టు. కర్ర లోపలికి తేలరా నందు, నువ్వు ఎక్కువ కర్రలు వేసావు. కర్రలు తీ కొన్ని. ఓకే అటు వాళ్ళు ఎక్కువ అక్కడ కూడా దానా బయట మండుకుని లోపలికి ఎప్పుడు పోవాలన్నా? మంట అర్థం లేదు వస్తుంది కొండబెట్టు. అది ఓకే ఓకే సూపర్ రా. ఫైనల్గా 2 కొండల కింద అయితే మంట పెట్టేసినాం, ఇంకా దాని మీద పెట్టినాం. ఇంక మనం ఒక 10-15 నిమిషాల్లో ఆగితే బాగా ఉడికిపోద్ది. 10 నిమిషాలు కదలే, ఒక అరగంట ఆగాల్సి వస్తుంది. కలబెట్టేదేలా ఎగదోసుకుంటా కట్లు పెట్టుకుంటా ఉండడం అంతే. ఆ కొండల్లో చికెన్ ఉడికేసరికి మనం ఈ వాగులు అయితే ఈత కొట్టేద్దాం, మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుందాం. భలే ఉందిరా. ఇప్పుడైతే ఫస్ట్ ఒకసారి కొండ అయితే కలబెట్టుకోవాలి. వాళ్ళైతే ఏదో కొడుతున్నారు, అందుకని నేను కలబెడుతున్నా. చూడండి ఇది ఆల్మోస్ట్ 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కలబెట్టుకుందాం లైట్గా. చూడండి ఎలా 50% అయితే ఉడికిపోయింది. A few moments later.
కొత్తది పగిలిపోయిందో ఏమో అర్థం కాలేదు. చూడండి కూర మొత్తం కింద పడిపోయింది, నోటికాడ కూర కింద పడిపోయింది, భలే బాధ. కుండ మాత్రం పగిలిపోయింది, ఒక కుండ ఉంది. సో అన్నోళ్ళ కోసం చేసి పెడదాం అనుకుంటే మనకి ఇక్కడ జరిగింది, కుండ మొత్తం పగిలిపోయి కూర మొత్తం కింద పోయింది. ఎట్టో మన అందుగాడు అన్న ఒక దాంట్లో వేసి పెట్టమని చెప్పిండు, ఒక దాంట్లోగానే వేసి ఉంటే అంతే ఒగ్గుబాలు అయిపోయేది. సేఫ్ సైడ్కి ఇంకో దాంట్లో వేసి పెట్టింది కాబట్టి ఒక కుండ అయితే ఉంది. కుండ ఇప్పుడే ఉడికింది, ఇప్పుడు పొగ ఎట్ట వస్తుందా. కుండలో చికెన్ మాత్రం మెత్తగా బలి ఉడికిపోయింది. అబ్బా స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇంక దింపేద్దాం. మేము వచ్చేటప్పుడు మసిగుడ్డలు రాలేదు, అందుకని డైరెక్టాక్లో మసిగుడ్డలా ఫీల్ అవుతున్నాం. ఇట్టా తీసి గుమ్మగుమ్మలాడే కొండ చికెన్. నేను ఆ కొండని తీసుకొచ్చేలోపు నందుగాడని ఆకులు పరిచేస్తున్నాడు. దీని మీద గుమ్మరిచ్చేద్దాం. బోదర కాలుతుంది రక్క. అన్నోళ్ళు మన గెస్టులు కాబట్టి అన్నోళ్ళని టేస్ట్ ఎట్టుందో అడిగి చదువుదాం. ట్రై చేద్దామా రమేష్? చేద్దాం. మస్తు ఉడికింది, ముక్కలు బాగుంది, వెరైటీగా మంచి మసాలా ఫ్లేవరు, పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఉంది. చాలా బాగుంది, ముక్క మంచిగా ఉడికింది. కుండలో చేసిన ఆ టేస్ట్ తెలుస్తుంది బ్రో, చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. టేస్ట్ బాగుంది. ముక్క తిన్నాక ఒక ఉల్లిపాయ ఉరుకుతుంటా భలే ఉందా బా, కొనికడి భలే ఉందా. మా కోసం ప్రవీణాన్ని ఇంత కష్టపడి వీడియో చేసినందుకు, ఈ చికెన్ చేసినందుకు థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి ప్రవీణానికి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొండ చికెన్ మొక్క అయితే మెత్తగా బలి ఉడికిపోయింది. చూడండి ఎముకలు కూడా ఇరిగిపోతున్నాయి. బాగా కొండలో బాగా రోస్ట్ అయింది. తింటుంటే మెత్తగా కరిగిపోతుంది. ఈరోజు కొండ చికెన్ మాత్రం కుమ్మేసింది బా. అని అట్టుందన్నా, బాగుంది నిజంగా వెరైటీగా బాగుంది. కథం చేసినాం కదా, అన్నలు కథం చేసేసారంట. ఈరోజు మన అన్నోళ్ళ కోసం చేసిన కొండ చికెన్ అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. సో టేస్ట్ మాత్రం బాగా వచ్చిందంట, అన్నోళ్ళే చెప్పిండ్రు. కానీ ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే ఆ కొండ కింద పడి పగిలిపోవడం. సో అదొకటి లేకపోతే ఇంకా బాగుండేది. సో వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఇంకా మంచి వీడియోలు చేస్తాను. సో మీరు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వీడియోకి మనకు కొంచెం బూస్ట్ బాగుంటుంది. సో ఇంకెంత వీడియోకి ప్రవీణ్ అయితే చాలా బాగా చేసిండు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం మర్చిపోవద్దు. ఓకే మరి ఉంటా, బాయ్.